గత 70 ఏళ్లుగా సరిహద్దుల్లో ఉద్రిక్తత అంటే పాకిస్తాన్ వైపు చూడటం అలవాటైపోయింది. కానీ ఇప్పుడు చైనా వైపు చూడాల్సి వస్తోంది. 55 ఏళ్ల కిందట మొదలైన ఆధిపత్యాన్ని ఇంకా ఇప్పటికీ కొనసాగించాలని చూస్తోంది. తన కుటిల బుద్ధికి అడ్డుపడుతున్నందున ఇప్పుడు మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కుతోంది. సరిహద్దుల్లో హద్దులు మీరుతూ ఎదురు వార్నింగులు ఇస్తోంది. సరిహద్దుల్లో హద్దు మీరుతున్న డ్రాగన్ ఆర్మీ, మానస సరోవర్ యాత్ర అడ్డుకున్న చైనా, భారీ సైన్యం మోహరింపుతో కవ్వింపు చర్యలు, భారీగా చొరబాటుకు యత్నించిన చైనా సైన్యం, అడ్డుకున్న భారత్ మీదే అభాండాలేస్తున్న పక్కలో బళ్లెమన్న పదానికి కరెక్ట్ అర్థం చైనా. చిన్న కళ్ల డ్రాగన్ కంట్రీ వెనుక దాగి ఉన్న కుయుక్తులు చూస్తుంటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఇన్నాళ్లు తెర వెనుక నుంచి ఆటలాడిన చైనా ఇప్పుడు సరిహద్దుల్లో హద్దు మీరుతోంది. భారత్లోకి చొచ్చుకు రావడమే కాదు, అడ్డుకున్నందుకు మన మీద నేరాన్ని నెట్టేస్తోంది. భారత్ సేనలే తమ భూభాగంలోకి చొరబడ్డారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. తన కుయుక్తులకు అడ్డుపడుతున్న భారత్ను దెబ్బ కొట్టేందుకు చరిత్రను కూడా వక్రీకరిస్తోంది. కుటిల బుద్ధిలో చైనాను మించిన కంట్రీ మరొక శాంతి దూతలా నటిస్తూనే కాళ్ల కింద గోతులు తవ్వుతోంది. తనను తలదన్నే దేశంగా భారత్ ఎదగడాన్ని జీర్ణించుకోలేక వెన్నుపోటు పొడుస్తోంది. ఒక దారిలో కాదు, ఒక విధానంలో కాదు, వీలైనన్ని మార్గాల్లో సాధ్యమైనంతగా భారత్ను దెబ్బతీయాలన్నట్లుగా కుట్రలు పన్నుతోంది. గడిచిన 70 ఏళ్లుగా చింకూసులు సరిహద్దులు మీరుతూనే ఉన్నారు. కొంచెం కొంచెంగా ముందుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరింతగా హద్దులు మీరుతున్నారు. చైనా వారం రోజులుగా సిక్కిం సరిహద్దుల్లో రెచ్చిపోతోంది. నిన్న మొన్నటి వరకు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో హడావుడి చేసిన డ్రాగన్ ఆర్మీ ఇప్పుడు సిక్కిం వైపు రూటు మరల్చింది. గతంలో కూడా సిక్కిం సరిహద్దుల్లో కవ్వించిన చింకూ సేనలు ఇప్పుడు ఏకంగా భారత్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశాయి. ఇది కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ వేశారు. లేకుండా కేవలం కెమెరాలు వేసుకుని వచ్చారు. చొరబడుతున్న చైనా సైనికుల్ని మనం అడ్డుకుంటుంటే వాటిని షూట్ చేశారు. కొన్ని చోట్ల వాళ్లే మనల్ని అడ్డుకుంటున్నట్లుగా ప్రవర్తించారు. చూశారుగా చైనా దుష్టబుద్ధి. చైనా ఆర్మీ అంతా ఏదో మనల్ని అడ్డుకుంటున్నట్లుగా కలరింగిచ్చింది. ఈ వీడియోలను సాక్ష్యాలుగా వాడుకోవాలని చూస్తోంది. చైనా ఇలాంటి కుట్రలు ఎన్ని పన్నినా వాస్తవం మాత్రం ప్రపంచానికి తెలియంది కాదు. సిక్కింలోకి చైనా సేనలు దౌర్జన్యంగా వస్తున్నాయన్న విషయం ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదేమీ చైనాకి కొత్త కాదు. 2 ఏళ్ల కిందట చైనా అధ్యక్షుడు జింగ్పిన్ భారత్ పర్యటనకు వచ్చిన రోజు కూడా ఇలాగే అరుణాచల్ ప్రదేశ్ లో డ్రాగన్ సేనలు ఓ 3 కిలోమీటర్ల మేర దూసుకొచ్చాయి. అంతేకాదు, అడ్డుకున్న భారత సైన్యాన్ని కాల్పులు జరుపుతామని హెచ్చరికలు జారీ చేశాయి. తాజాగా సిక్కింలోని భారత్తో పాటు భూటాన్ భూభాగం కూడా విస్తరించిన డోంగ్లాంగ్ ప్రాంతంలో చింకూ సేనలు చొరబడ్డాయి. ఈ ప్రాంతం తమదేనంటూ వితండవాదానికి దిగాయి. వ్యూహాత్మకంగా చూస్తే ఇది 3 దేశాలకు చాలా కీలకమైన ప్రాంతం. అందుకే ఈ ప్రాంతాన్ని చికెన్ నెక్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలను పశ్చిమ బెంగాల్లోని సిలిగురితో పాటు మిగతా భారతదేశంతో అనుసంధానం చేసేది ఈ ప్రాంతమే. అందుకే ఇక్కడ తన రహదారిని నిర్మించి 2 దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించాలన్నది చైనా దుర్నీతి. ఇప్పటి వరకు ఉన్న పాలకులు ఈ వివాదాన్ని భూటాన్ చైనా వివాదంగా చూస్తూ దాన్ని పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఈ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని చైనా సైన్యం హద్దులు మీరింది. ఇలా డోక్లాంగ్ దగ్గర చొరబడుతున్న చైనా దళాల్ని ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది. చేసేది లేక ఆ అక్కసుతో కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లి వస్తున్న భారత యాత్రికుల్ని నాథులా పాస్ వద్ద ఆపేసింది చైనా సైన్యం. భారత్ ను ఇరుకున పెట్టే ఏ దారిని విడిచిపెట్టిన చైనా వ్యూహాత్మకంగా టైం చూసి మానస్ సరోవర్ యాత్ర దారిని మూసేసి భారత్ ను డిఫెన్స్ లోకి నెట్టేయాలని చూస్తోంది. నిజానికి మానస్ సరోవర్ యాత్రకు ఉన్న 2 దారుల్లో నాథులా పాస్ దారి చాలా సులువుగా ఉంటుంది. ఈ దారి గుండా వచ్చేవారిని యాత్రకు అనుమతించకుండా చైనా చాలా కాలం పాటు అడ్డుకుంది.
కానీ అనేక ఒత్తిళ్ల తర్వాత 2 ఏళ్ల కిందట ఈ మార్గంలో భారతీయ యాత్రికుల్ని అనుమతించేందుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు తన స్వార్థం కోసం ఆ దారిని మూసేసింది. మొత్తంగా తన పంతం నెగ్గించుకోవడానికి చైనా సరిహద్దుల్లో నాటకాలాడుతోంది. చైనా సైన్యమే చొరబడేందుకు ప్రయత్నిస్తోందన్న సంగతి క్లియర్ గా విజువల్స్ లో తెలుస్తున్నా భారత సైన్యం తమ భూభాగంలో చొరబడిందంటూ అడ్డగోలుగా వాదిస్తోంది. అక్కడితో ఆగకుండా భారత్ కు ఊరికే వార్నింగ్లు కూడా ఇస్తోంది. 1962 నాటి ఓటమి నుంచి భారత్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని, తమతో పెట్టుకుంటే మళ్లీ యుద్ధం తప్పదన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఊకియన్. నిజానికి ఈ ప్రాంతం మీద భారత్, భూటాన్ల ప్రభుత్వాల మధ్య ఒక సంపూర్ణ అవగాహన ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఇక్కడ భూటాన్ రక్షణ బాధ్యతల్ని భారత్ చూస్తోంది. ఈ ప్రాంతం నుంచి భారత్ సైన్యాన్ని వెనక్కి పంపిస్తేనే చర్చలకు ముందుకొస్తామని కండిషన్ పెట్టిన చైనా ఇప్పుడు కాస్తంత వెనక్కి తగ్గి చర్చలకు రెడీ అంటోందంటే తప్పు ఎవరిదో ప్రపంచానికి అర్థమవుతోంది. తనకు సంబంధం లేని ప్రాంతంలో అడుగుపెట్టి ఇలా వాదిస్తున్న చైనా కుటిల నీతిని చూస్తుంటే ఎవరికైనా రక్తం మరుగుతుంది. కానీ భారత సైన్యం మాత్రం వారం రోజులుగా సంయమనంతోనే అడుగులు వేస్తూ వస్తోంది. అనవసరంగా వార్నింగ్లు ఇస్తున్న చైనాకు గట్టిగానే సమాధానమిచ్చారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. ఇది 1962 కాదు, 2017 అన్న విషయాన్ని చైనా గుర్తు పెట్టుకోవాలన్నారు. డోంగ్లాంగ్ భూటాన్లో భాగమని, అందుకు భారత్ కూడా అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కూడా ఇక్కడ చైనా జరుపుతున్న నిర్మాణ పనుల్ని వెంటనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో డ్రాగన్ కి చిర్రెత్తుకొచ్చి భారీగా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది. ఇది క్రమేపీ ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేసింది. గత కొన్ని దశాబ్దాలుగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనే మాటు వేసిన డ్రాగన్ ఆర్మీ ఇప్పుడు కొత్తగా సిక్కిం బోర్డర్ కి ఎందుకొచ్చింది? దీని వెనక ఉన్న అసలు కుట్రలేంటి? ఇక్కడున్న కీలక ప్రాంతం డోక్లా చైనా చేతికి చిక్కితే మనకొచ్చే ప్రమాదమేంటి? అసలు భారత్ అంటే చైనాకు ఎందుకంత అక్కసు? నెహ్రూకి, చౌనెలైకి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి? ఇప్పుడు ఎందుకు చైనా దానికి వక్రభాష్యం చెప్తోంది? 1962లో అసలేం జరిగింది? సామదాన భేద దండోపాయాలని ఓ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మనం ఓ నీతిని ఎలా ఫాలో అవుతామో చైనా కూడా ఇలాంటిదే ఓ యుద్ధనీతిని ఫాలో అవుతోంది. దాని పేరు షున్ఝన్ యుద్ధనీతి అంటారు. ఇందులో సామదానాలుండవు గాని భేద దండోపాయాల్లోనే 4 స్టేజ్లుంటాయి. బెదిరించు, వాదించు, భయపెట్టు, ఆక్రమించు. ఇదే ఆ షున్ఝన్ యుద్ధనీతి. ఇప్పుడు సిక్కిం దగ్గర డోక్లాను ఆక్రమించుకోవడానికి ఇదే రూట్లో అడుగులేస్తోంది. చైనా ముందుగా తమ సేనల్ని తీసుకొచ్చి బెదిరించి, ఆపై తమ మీడియా, తమ దేశ మంత్రులతో వాదనలకు దిగింది. ఇప్పుడు సరిహద్దుల్లో తమ సైన్యాన్ని మోహరించి భయపెడుతోంది. చివరిగా డోక్లను ఆక్రమించేందుకు సన్నాహాలతో పాటు భూటాన్కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో చైనా ప్రయత్నాన్ని భారత బలగాలు అడ్డుకోగానే ఇలా షున్ఝన్ యుద్ధనీతికి తెరతీస్తోంది. ఈ డోక్లా పీఠభూమి తమదేనంటూ కొత్త వాదనలు తెరపైకి తెస్తోంది. చైనా కుయుక్తుల్ని భారత్ తిప్పికొట్టడంతో ఇలా కొత్త రూట్లో అడుగులేస్తోంది. బ్రిటిష్ కాలం నాటి ఒప్పందాన్ని భారత్ అతిక్రమిస్తోందంటూ ఆరోపిస్తోంది. భారత్, భూటాన్, చైనా సరిహద్దులు కలిసే చోటును డోక్లాని భారత్ పిలుస్తుంది. ఈ ప్రాంతాన్నే చైనా డోంగ్లాంగ్ అని పిలుస్తోంది. నిజానికి ఇక్కడి సరిహద్దులను నిర్దేశిస్తూ సంవత్సరాల క్రితం అంటే 1890 సంవత్సరంలో అప్పటి క్వింగ్ రాజ్యం, బ్రిటిష్ పాలకుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది 1895 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఆంగ్లో చైనా ఒడంబడిక అని పిలుస్తారు.
అయితే బ్రిటిషర్లు దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత ఈ ఒప్పందాన్ని ఆపై భారతీయ పాలకులు అంగీకరించలేదు. కానీ చైనా మాత్రం నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1959లో ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపారంటూ వాదిస్తోంది. వాస్తవానికి సిక్కింలోని డోక్లాంపై 1890 నాటి చైనా బ్రిటన్ ఒప్పందాన్ని భారత తొలి ప్రధాని నెహ్రూ అంగీకరించారనే చైనా వాదన పచ్చి అబద్ధమని భారత్ గతంలో పక్కా ఆధారాలతో బయటపెట్టింది. 1959 సెప్టెంబర్ 26న అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్లాయ్కి నెహ్రూ లేఖ రాస్తూ సిక్కిం భూటాన్ల పరిధిలో సరిహద్దులపై మీ ప్రకటనలో గూఢార్థం నాకు అర్థం కాలేదు. ప్రస్తుతం మన మధ్య చర్చలోకి ఈ అంశం రాదు అని పేర్కొన్నారు. భూటాన్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ దేశ విదేశాంగ సంబంధాలపై ఇతర దేశాల ప్రభుత్వాలతో చర్చించే అధికారం భారత్కే ఉన్నదని నెహ్రూ తెలిపారు. 1890 ఒప్పందం ప్రకారం సిక్కిం భారత్లో భాగమేనని గుర్తు చేశారు. కానీ ఈ లేఖను వక్రీకరిస్తూ చైనా ప్రభుత్వం కొత్త అర్థాలు వెతుకుతూ వస్తోంది. నెహ్రూ ఢోక్లాను తమ భూభాగంలో ఉండేందుకు అంగీకరించారంటూ కొత్త కథలు చెప్పుకొస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఢోక్లా చైనాకు ఇంత అర్జెంటుగా ఎందుకు అవసరమైందో తెలుసా? దాని వెనుక పెద్ద కారణమే ఉంది. ఎత్తైన పర్వతాలతో కూడిన ఈ ప్రాంతంలో టిబెట్లోని చుంబా లోయకు త్వరగా చేరుకునేందుకు డోక్లా వద్ద ఉన్న సన్నటి డొంకదారి తప్ప మరేమీ లేదు. అక్కడికి వాహనాలపై వేగంగా చేరుకోవడానికి ఆ ప్రాంతంలో చైనా రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ రహదారి నిర్మాణాన్ని భారత సైనికులు అడ్డుకోవడంతో సమస్య మొదలైంది. చైనా డోంగ్లాంగ్ వద్ద నిర్మిస్తున్న రహదారి 3 దేశాలకు కీలకమైన ప్రాంతంలో ఉంది. చైనా ఎవరి అనుమతి లేకుండానే నిర్మాణం మొదలు పెడితే భారత సైనికులు దాన్ని అడ్డుకున్నారు. కానీ చైనా మాత్రం భారత సైనికులే టిబెట్లోని చుంబాలోయలోకి చొచ్చుకుపోయి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారంటూ ఆరోపిస్తోంది. చైనా నిర్మిస్తున్న ఈ రోడ్డు వ్యూహాత్మకంగా భూటాన్కి ఎక్కువగా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు గాని ఈ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే గతంలో చైనా టిబెట్ను ఆక్రమించుకున్నట్లే భవిష్యత్తులో భూటాన్ను కూడా ఆక్రమించుకునే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే భారత్ మీద చైనా ఆధిపత్యం మరింత పెరిగిపోతుంది. నిజానికి చైనా ఇన్ని కుతంత్రాలు పన్నడానికి ఒకే కారణం, అగ్రరాజ్య హోదా సాధించడం కోసమే. ఇందుకోసం దేనికైనా రెడీ అంటోంది డ్రాగన్ కంట్రీ. గతంలో తన కరెన్సీ వాల్యూను తగ్గించుకోవడానికి కూడా వెనుకాడలేదు. ప్రస్తుతం 10% పైగా వృద్ధి రేటుతో ఉన్న చైనాలో ఉత్పత్తుల అమ్మకాలు క్రమంగా మందగిస్తున్నాయి. దీనికి తోడు భారత ప్రధాని మేక్ ఇన్ ఇండియా అంటూ ఇండియాను వస్తూత్పత్తి రంగంలో సూపర్ పవర్ గా నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చైనాకు మంట పుట్టిస్తున్నాయి. దీంతో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో తమ ఉత్పత్తులు చవకగా అమ్ముకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద రహదారి నిర్మాణానికి ఉవ్విళ్లూరుతోంది. అదే వన్ బెల్ట్ వన్ రోడ్. చైనా పురాతన సిల్క్ రూట్ ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరించి వన్ బెల్ట్ వన్ రోడ్ గా నిర్మాణాలు జరుపుతోంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ ఇందులో భాగమే. అయితే ఈ చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ ను భారత్లోని ఆజాద్ కాశ్మీర్ గుండా నిర్మిస్తుండడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. దీంతో భారత్ మీద కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. ఇక వ్యూహాత్మకంగా డోంగ్లాంగ్ రహదారి నిర్మాణాన్ని కూడా భారత్ అడ్డుకోవడంతో ఇప్పుడిలా భారత్ మీద కారాలు మిరియాలు నూరుతోంది. మరోపక్క అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో ఆత్మీయంగా ఉండడం కూడా తట్టుకోలేకపోతోంది. వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుతో ఆసియా దేశాలన్నింటితో సహా యూరప్కి కూడా వర్తక వాణిజ్యాలు విస్తరించాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు చైనా ఈశాన్య ప్రాంతంలోని జియాన్ నుంచి ఉరుము మీదుగా కజకిస్తాన్లోని అల్మాటీ, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, టర్కీ, రష్యా మీదుగా పోలాండ్, అక్కడి నుంచి నెదర్లాండ్స్ వరకు చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భూమి మీద అత్యంత పొడవైన రహదారి మార్గం ఇదే అవుతుంది. ఒక్క రోడ్డు, రైలు మార్గాలే కాదు, జల మార్గం కూడా ఉంది. ఈ సీ రూట్ లో నెదర్లాండ్స్, ఇటలీ, గ్రీస్ మీదుగా కెన్యా వరకు చేరుకోవాలని చూస్తోంది. అక్కడి నుంచి శ్రీలంక, ఇండియా, మలేషియా, ఇండోనేషియా మీదుగా దక్షిణ చైనా సముద్రాన్ని దాటి థాయిలాండ్ చేరుకుని ఆపై జియాన్ వరకు వెళ్లాలని చూస్తోంది. ఇలా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టులో ఏకంగా 68 దేశాల్ని కలుపుకోవాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా తన ఉత్పత్తులతో ప్రపంచమంతా విస్తరిస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టు సగం పూర్తయింది.
ఈ ప్రాజెక్టు కోసం చైనా 65 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ నిర్మాణానికి భారత్ మాత్రం ససేమిరా అంటుండటంతో మన మీద కత్తిగట్టింది చైనా. ఇందుకోసం నేరుగా తలపడుతూనే పాక్తో కలిసి కయ్యానికి కాలు దువ్వుతోంది. చైనా పాక్ ఎకానమిక్ కారిడార్తో పాకిస్తాన్ను గుప్పిట పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనాలో కష్గర్ నుంచి పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టు వరకు జరిగే అన్ని నిర్మాణాలు భరిస్తుంది. ఈ మార్గంలో రైల్వేలు, థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణంతో పాటు లాహోర్లో మెట్రో రైల్, గ్వాదర్ పోర్టు దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తోంది. అంతేకాదు ఈ కారిడార్ మొత్తం చైనా సైన్యం కనుసన్నల్లోనే ఉంది. ఇలా భారత్ను భయపెట్టేందుకు ట్రై చేస్తోంది. అది కుదరకపోవడంతో సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించి యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది. చైనా భారత్ల మధ్య యుద్ధం వస్తుందా? సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా? ఒకవేళ యుద్ధం వస్తే గెలిచేదెవరు, ఓడేదెవరు? నేటి న్యూక్లియర్ ప్రపంచంలో యుద్ధం అంటే ఆటమిక్ వార్ తప్పదా? అదే జరిగితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి బీజాలు వేస్తుందా? చైనా, భారత్ రెండు పొరుగు దేశాలే కాదు, ఆర్థికంగా అగ్రస్థానానికి పోటీ పడుతున్న దేశాలు కూడా. ప్రపంచంలో 250 కోట్లకు పైగా జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది. ఇది ప్రపంచ జనాభాలో 30%. ఇదొక్కటే కాదు, ఇప్పుడు ఇండియాలో యువత సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీంతో పాటు చైనా తర్వాత జీడీపీలో ఇండియా వృద్ధి రేటు కూడా పరుగు పెడుతోంది. ఇక మోడీ ప్రధాని అయ్యాక చేపట్టిన ఆర్థిక సంస్కరణలు చైనాను భయపెడుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, డిమానిటైజేషన్, జీఎస్టీ ఇవన్నీ భారత్ వృద్ధి రేటును భవిష్యత్తులో పరుగులు పెట్టించనున్నాయి. ఇది చైనా ఎదుగుదలకు ఆటంకం కాకపోయినా భవిష్యత్తులో తనకు పోటీ వస్తుందన్న భయంతోనే ఇప్పటి నుంచే భారత అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తోంది చైనా. ఇందుకోసం మన బద్ధశత్రువు పాకిస్తాన్తో చేతులు కలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల వల్ల యుద్ధం వస్తుందనే విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రపంచ జనాభాలో 30% ఉన్న ఈ రెండు దేశాలు కొట్టుకుంటే అంతకంటే ప్రళయం మరొకటి ఉండదు. భారత్, చైనా యుద్ధానికి దిగితే దాని దుష్ప్రభావం ఈ రెండింటిపైనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దారుణంగా ఉంటుంది. భారత్, చైనాలు ప్రపంచంలో అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశాలైనా వాటి మధ్య భూతల యుద్ధం భారీ స్థాయిలో జరిగే అవకాశాలైతే లేవనే చెప్పాలి. రెండు దేశాల సరిహద్దు కొండలు, లోయలతో ఉంది. భారీ యుద్ధ పరికరాలతో పెద్ద ఎత్తున సైన్యం ఈ సరిహద్దును దాటి వెళ్లడం సాధ్యం కాదు. ఒక దేశం ముందుకు దూకించినా రెండో దేశం కేవలం శతఘ్నులతోనే వారిని చాలా వరకు అడ్డుకోగలదు. పోనీ జలమార్గంలో యుద్ధం చేస్తారనుకున్నా అదే కష్టమే. రెండు దేశాల దగ్గర విమాన వాహక యుద్ధ నౌకలు ఒక్కొక్కటే ఉన్నాయి. కానీ భారత్ దగ్గర 14 సబ్మెరీన్లుంటే చైనా దగ్గర 68 ఉన్నాయి. అయినా సరే సముద్ర మార్గంలో భారత్ వరకు చేరుకోవడానికి చైనాకు కాస్తంత కష్టమే. ప్రస్తుతానికి చైనా చమురు నిల్వల్లో 90% వరకు దిగుమతి చేసుకోవాల్సిందే. కాబట్టి యుద్ధం వస్తే అంతర్జాతీయంగా చైనా చమురు నిల్వలు తగ్గిపోతాయి. అప్పుడు చైనా ఎక్కువ కాలం యుద్ధం చేసే పరిస్థితి ఉండదు. సో సముద్ర మార్గం ద్వారా చైనా యుద్ధానికి దిగే పరిస్థితి లేదు. ఇక వాయు మార్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారత్ కన్నా చైనా దగ్గర కాస్తంత ఎక్కువ వాయుసేనలున్నా యుద్ధం వస్తే రెండు దేశాల దగ్గర అత్యాధునిక క్షిపణుల వ్యవస్థ ఉండడంతో చైనా వెనకడుగు వేస్తోంది. పోనీ అణ్వాయుధాల విషయంలో చూసుకుంటే ఇండియా వద్ద 100 అటామిక్ వార్ హెడ్స్ ఉంటే చైనా దగ్గర 280 ఉన్నాయి. ఎన్ని అణుబాంబులున్నా ఎవరూ ముందుగా వాటిని ప్రయోగించలేరు. ఎందుకంటే రెండు దేశాలు నో ఫస్ట్ యూజ్ విధానానికి కట్టుబడి ఉన్నాయి. అయినా సరే ఏ ఒక్కరూ అణుబాంబు ప్రయోగించినా అది రెండు దేశాల మధ్య అణుయుద్ధాన్ని రగిల్చి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి పరిస్థితి ఇంతవరకు వచ్చే వరకు ప్రపంచ దేశాలు అంగీకరించవు. కాబట్టి ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా మనకన్నా చైనా ఆర్థిక వ్యవస్థ 5 రెట్లు పెద్దది. ఇది కూడా ఏటా 6 నుంచి 7% వృద్ధి రేటుతో దూసుకెళుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం చైనా ఆర్థిక వ్యవస్థ 745 లక్షల కోట్లకు సమానంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ కూడా 155 లక్షల కోట్ల వరకు ఉంది. ఇలాంటి టైంలో రెండు దేశాల మధ్య యుద్ధం అంటే ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినట్లే. చైనాకి ఎగుమతులే మూలం. ఇందుకోసమే వన్ బెల్ట్ వన్ రోడ్ నిర్మాణం చేపడుతోంది. ఇప్పుడు గాని యుద్ధం వస్తే చైనా అనుకున్న స్థాయిలో నిధులు అందించడం కష్టమవుతుంది.
అందుకని చైనా ముందుగా యుద్ధానికి దిగుతుందని ఎవరూ అనుకోరు. అగ్రరాజ్యాన్ని సవాల్ చేయాలనుకుంటున్న చైనా గుడ్డిగా చిన్న విషయం కోసం యుద్ధానికి దిగుతుందని అనుకోలేం. అయినా ఇప్పటికే సైన్యం కోసం భారీగా నిధులు ఖర్చు పెట్టిన చైనా 1962 యుద్ధంలో గెలుపును చూసి ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయనుకుని మనల్ని భయపెడుతోంది. ప్రస్తుతానికి భారత ఆర్థిక వ్యవస్థ కూడా అత్యంత వేగంగా దూసుకెళుతోంది. ఏటా 7% పైగా వృద్ధి రేటు సాధిస్తోంది. దీనికి తోడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణలు ఆ వృద్ధి రేటుకు ఊతమిస్తున్నాయి. ఇక అన్నిటికీ మించి భారత్లో ఉన్న యువకుల సంఖ్య కూడా చైనాను భయపెడుతోంది. ఇక 25 ఏళ్ల కిందట చైనా ఆర్థిక వ్యవస్థ కూడా ఇలాగే సంస్కరణల బాట పట్టింది. అంటే భవిష్యత్తులో చైనాను ఢీకొట్టే శక్తి భారత్కి మాత్రమే ఉంది. అందుకే భారత్ను దెబ్బతీయాలని చూస్తోంది చైనా. భారత్ బలపడిన తర్వాత దెబ్బ కొట్టడం కన్నా ఎదుగుతున్నప్పుడే దెబ్బతీయాలని చూస్తోంది. మనం చైనా నుంచి ఎలక్ట్రానిక్స్ దిగుమతి చేసుకుంటున్నట్లే చైనా కూడా మన దగ్గర నుంచి చాలా వస్తువులు దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ యుద్ధ మేఘాలు కమ్ముకుంటే 2 దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు ఆగిపోతాయి. మన దేశానికి కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు దిగుమతి నిలిచిపోయి కమ్యూనికేషన్ రంగం నిలిచిపోతుంది. ఇక చైనాకు మన దేశం నుంచి ఔషధాలు, ముడి ఇనుము ఎగుమతులు నిలిచిపోతాయి. ఆ దేశంలో ఇన్ఫ్రా రంగం మందగిస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే మనకన్నా చైనాకే ఎక్కువ నష్టం అన్నది అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా. యుద్ధం వస్తే చైనా వస్తువులు మన దేశానికి వచ్చే పరిస్థితి ఉండదు. ఆ మేరకు ఎగుమతులను చైనా కోల్పోయినట్లవుతుంది. చైనా ఎగుమతుల్లో భారతదేశం వాటా 2-3% మాత్రమే. అయినప్పటికీ దాదాపు $46 బిలియన్ నికర ఎగుమతులను కోల్పోవడం అంటే మాటలు కాదు. చైనా ఆర్థిక వ్యవస్థ మీద అది ఎంతో వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ప్రస్తుతానికి భారత్తో యుద్ధం చేయాలన్న ఆలోచన కన్నా అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడం మీదే చైనా దృష్టి ఉంది. మరోపక్క ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి దిగడం అంటే ఇరు దేశాలకు ఇబ్బందే. అందుకే చైనా పరోక్షంగా భారత్తో స్నేహం చేస్తున్న అమెరికా మీద ఉత్తర కొరియాను రెచ్చగొడుతోంది. అణ్వాయుధాలతో ప్రపంచానికే కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియా అధ్యక్షుడిని అమెరికా మీదకు ఉసిగొల్పుతోంది. మరోపక్క పాకిస్తాన్లో తీవ్రవాదులకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా మన మీద కూసిగొల్పుతోంది. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత మొదలైన అల్లర్లు ఏడాదిగా కొనసాగుతున్నాయంటే కారణం చైనా చేస్తున్న ఆర్థిక సాయమే. ఇలా మనల్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక యుద్ధం వస్తే తగ్గ చైనా దొంగ దెబ్బలు తీయాలని చూస్తోంది.